గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. తెలంగాణ రాజకీయంలో మరొక కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. మరి తెలంగాణ రాష్ట్ర సేన ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ రాజకీయంలో మరొక కొత్త పార్టీకి ఆ స్పేస్ ఉందా? దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే. రవీంద్రబాబు గారు, ఇంకొక కొత్త పార్టీ అనుకున్నట్టుగానే కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అది ధ్వనించే విధంగా తెలంగాణ రాష్ట్ర సేన పెట్టేశారు. ఏంటి సార్ ఆ టీఆర్ఎస్ ఆ పేరుతోనే బీఆర్ఎస్ని ఒక దెబ్బ కొట్టి స్టార్ట్ చేశారు. ఆ పార్టీని ఎట్లా చూస్తారు? అంటే పార్టీలు ఏ రాష్ట్రంలో ఏ వ్యక్తులైనా పెట్టుకోవచ్చు. కవిత గారు పెట్టడం అనే నిర్ణయాన్ని మనం సమర్థిద్దాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రకరకాల అంశాల మీద ఈ విషయంలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీకి వ్యాక్యూమ్ కానీ అవకాశం కానీ రిక్వైర్మెంట్ కానీ ఉందా అన్న క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ టు స్టార్ట్ ఇన్ ఎనీ స్టేట్. సో ఆ అప్రాప్రియేట్ టైం, రైట్ టైమింగా కాదా, ఆ వ్యాక్యూమ్ ఉందా లేదా, అది కరెక్ట్ టైమింగ్లో పెడితే తప్ప పార్టీలు సక్సెస్ కావు. ఒకటి హిస్టరీలో మనం చూసినట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కొత్తగా స్టార్ట్ చేసిన పెట్టిన పార్టీలు సక్సెస్ రేట్ ఒకసారి చూస్తే ఇట్స్ వెరీ రేర్. ఎక్సెప్ట్ జనసేన ఆంధ్రప్రదేశ్లో, వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో. అది కూడా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చారు. సో మనం గతంలో వైఎస్ జగన్ చెల్లెలు షర్మిళ పెట్టిన పార్టీ పరిస్థితి కూడా మనం చూసాం. సో అక్కడ చెల్లెల వల్ల ఇబ్బందులైనవి, ఇక్కడ చెల్లెల వల్లే కుటుంబంలో ఇబ్బందులు వచ్చినాయి. కవిత గారు పార్టీ పెట్టవలసి వచ్చింది, పెట్టారు. ఓకే, ఊహించిన విధంగానే. అదే కుటుంబంలో సఖ్యత సరిగా ఉంటే ఈ పార్టీ పెట్టే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. ఓకే, ఒకటి. రెండో అంశం, తెలంగాణ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, యూత్ కోసం ప్రధానమైన ఆమె ఫోకస్ పాయింట్ ఆమె చెప్పారు. ఇప్పుడు నేనేమంటానంటే అదే లక్ష్యం అయితే పేరులో టీఆర్ఎస్ అంటే ఇమిటేషన్ బ్రాండ్స్ ఉంటాయి మనకు మార్కెట్లో, డూప్లికేట్ బ్రాండ్స్. అదే పేరుని ఇమిటేషన్ బ్రాండ్ లాగా ఆ బ్రాండ్నే తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నా క్వశ్చన్. అంటే ముందు నుంచి కూడా విమర్శిస్తుంది ఆ తెలంగాణ ఆత్మ అనేది పూర్తిగా దూరం అయిపోయింది. కేసీఆర్ గారు పూర్తిగా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయి స్వరాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశాడు. టీ దగ్గర ఎప్పుడైతే భారత్ వచ్చిందో తెలంగాణకి ఆయన అవమానించినట్టే ఆ ఆత్మను మళ్ళీ నా పార్టీ ద్వారా తీసుకొస్తానని కూడా చెప్తున్నారు కదా. చూశాను ఈరోజు ఆ మాట్లాడిన మాటలు స్పీచెస్లో కూడా ప్రధానంగా కేసీఆర్ గారిని లక్ష్యం చేసుకొని మాట్లాడిన విషయం కూడా నేను గమనించాను. నా క్వశ్చన్, నాకున్న డౌట్స్ ఏంటంటే లీగల్గా, లాజికల్గా, టెక్నికల్గా, పొలిటికల్గా అదే టీఆర్ఎస్ అనే పేరే ఎందుకు పెట్టాలి? తెలంగాణ ఉద్ధరణ కోసం వేరే ఏదైనా పేరు పెట్టి ఉండవచ్చు కదా. ఈ ఇమిటేషన్ బ్రాండ్ ఎందుకు? నంబర్ 1. నంబర్ 2, అకార్డింగ్ టు ద ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్షన్ 29 ప్రకారం సేమ్ పార్టీ పేరు ఇంకొక పార్టీ పెట్టి రిజిస్టర్ చేయడానికి యాక్సెప్టబుల్ కాదు, యాక్సెప్ట్ చేయరు. నంబర్ 3, బీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ అయింది ఇటీవల కాలంలో. ఓకే, అంటే 2 years 3 years అని అనుకుందాం. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ సెక్షన్ 29 ప్రకారం అది కన్వర్ట్ అయినా వేరే పార్టీ పేరు పెట్టుకున్న తర్వాత 10 years వరకు ఆ టీఆర్ఎస్ పార్టీ అనేది ఫ్రీజ్ చేయబడి ఉంటుంది. అవునా? 10 సంవత్సరాల వరకు 10 years వరకు ఆ టీఆర్ఎస్ పార్టీతో ఇండియాలో ఏ ఒక్క వ్యక్తి పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. మరి తెలియకుండానే కవిత గారు పార్టీ పెట్టారా? అక్కడికే వస్తున్నా. నెక్స్ట్, ఒకవేళ ఆమె రిజిస్ట్రేషన్ చేస్తే బీఆర్ఎస్ నుంచి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంతకుముందు కోర్టు ప్రొసీడింగ్స్లో కేసు లాస్ కూడా ఉన్నాయి, శివసేన విషయంలో కూడా. నెక్స్ట్ అంశం ఏంటంటే ఇదే సేమ్ ఇమిటేషన్ బ్రాండ్ 10 years వరకు ఫ్రీజ్ ఉంది కాబట్టి ఈమె పెట్టకూడదు. ఒకటైతే. రెండో అంశం, ఈమె ఈరోజు పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు పార్టీ పేరు. ప్రకటించిన తర్వాత నేను వెబ్సైట్లోకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో గడచిన సంవత్సర కాలంలో లేటెస్ట్ డేటా ఏ పార్టీలు రిజిస్టర్ చేశారని వెరిఫై చేశాను. ఓకే, ఐఎమ్ టాకింగ్ విత్ డేటా. ఓకే, వెరిఫై చేస్తే 10 పార్టీలు రిజిస్ట్రేషన్కి అప్లై చేసినాయి.
అందులో ఈ కల్వకుంట్ల కవిత గారు అప్లై చేయలేదు అని తెలియవచ్చింది. అప్లై చేయాల నో. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పార్టీ గురించి అప్లై చేయకుండా నేమ్ అనౌన్స్ చేయటం అనేది కరెక్టేనా? ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత రేపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 10 years ఫ్రీజ్లో ఉంటుంది యాజ్ పర్ ద రూల్, మేము ఇది యాక్సెప్ట్ చేయమని రిజెక్ట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారా? ఎస్, ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 10 years వరకు ఫ్రీజ్ ఉంటుంది. సో ఇది ఒక యాంగిల్, ఇది లీగల్ యాంగిల్. రెండోది, ఇదే పార్టీ పేరుతో పెట్టడం వల్ల ఆమె లక్ష్యం ఏమై ఉండి ఉండవచ్చు? బీఆర్ఎస్ లేదా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. నెంబర్ 2, నెక్స్ట్ పాయింట్, మరి ఇన్ని సంవత్సరాలు ఆమె అదే పార్టీతో అదే ఇంట్లో ఉన్న వ్యక్తిగా సమర్థించింది పార్టీని, తండ్రిని, వాళ్ళ అన్నని. మరి ఈరోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆమె లిక్కర్ స్కామ్లో ఢిల్లీ విషయంలో జైలుకి వెళ్ళి రావటం, తదనంతరం జరిగిన కుటుంబ పరిణామాల నేపథ్యంలో కుటుంబానికి దూరం అవటం, దూరమైన వెంటనే ఆమె మాట్లాడిన మాటలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కేసీఆర్ మంచివారు, వాళ్ళ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్నారు. ఈరోజు ఆమె ఆవిర్భావ సభలో మాట్లాడుతూ కేసీఆర్ కర్కోటకుడు అన్నారు. అప్పట్లో ఉన్న కేసీఆర్ కాదు ఈయన అనే రేవంత్ రెడ్డి అన్నారు కర్కోటకుడు. అప్పట్లో ఉన్న కేసీఆర్ కాదు ఈయన, మరమనిషినా అప్పట్లో ఉన్న కేసీఆర్ కాదు అని అన్నారు. మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ కేసీఆర్ మరమనిషి ఎందుకు అయ్యాడు? ఎప్పటి నుంచి అయ్యాడు? గతంలో లేని ఇప్పుడు సడన్గా ఈ టర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కేసీఆర్నే టార్గెట్ చేసి ఎందుకు టార్గెట్ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? అదే పార్టీ ఇమిటేషన్ పార్టీ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది? అవేం చెప్తున్నారంటే గుంట నక్కలు తోడేళ్ల చేతిలో బందీ అయిపోయాడు కేసీఆర్. ఎప్పటి నుంచి? మన మనిషి కాదు, మన మనిషి అనుకుంటున్నాం, వేరే వాళ్ళ మనిషి అయిపోయాడు, అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. అదే ఎప్పటి నుంచి అనేది నా క్వశ్చన్. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈమె ఎప్పుడైతే బయటికి సపరేట్ అయ్యి రావాల్సి వచ్చిందో, పార్టీ ఎప్పుడైతే సస్పెండ్ చేయాల్సి వచ్చిందో, ఈమె పార్టీ పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఈమెకి ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి మహిళా నాయకురాలు. కాంగ్రెస్కి వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళు ఒప్పుకోలేదని న్యూస్ వచ్చినాయి. బీజేపీ రూల్డ్ అవుట్, బీఆర్ఎస్లో ఉండలేకపోతున్న పరిస్థితులు, అనివార్యమైన పరిస్థితి. నెక్స్ట్ ఈమెకి ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక రాజకీయ ఏర్పాటు వేదిక కావాలి. అందువల్ల ఈమె అనివార్య పరిస్థితుల్లో ఈ కొత్త పార్టీ స్థాపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈమె ప్రభావితం చేయవలసిన ఎవరు ఓటర్స్ అని అంటే, ఆమె టార్గెట్ చేస్తుంది మహిళలు, యూత్, బడుగు బలహీన వర్గాలు, బీసీలు. వీళ్ళు ఫోకస్ పాయింట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన సోషియో ఎకనామిక్ సర్వే 2026 ఏప్రిల్లో ఆ సర్వే రిజల్ట్స్ ప్రకారంగా ఈ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ మీద టార్గెట్ చేశారు. రెండో అంశం, ఈ పార్టీ పెట్టడం వల్ల బీజేపీకి లేకపోతే కాంగ్రెస్కి లేకపోతే బీఆర్ఎస్కి, ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ పార్టీస్ తెలంగాణలో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మనం ఒకసారి అంచనా వేస్తే కాంగ్రెస్కి ఫరక్ పడదు. ఎందుకంటే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ ఓటర్ సెగ్మెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, పైపెచ్చు అధికారంలో ఉంది. సో అటు నుంచి ఈ పార్టీలోకి వచ్చే అవకాశం లేదు. బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు అక్కడి నుంచి ఈ పార్టీలోకి రారు. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు. అక్కడి నుంచి కవిత పార్టీలోకి రావాల్సిన ఆవశ్యకత లేదోమని అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అని అన్నదానికంటే ఒక ఉద్యమం నేపథ్యంలో ఆవిర్భావించినటువంటి రాజకీయ పార్టీ. సో ఉద్యమ కాలం నుంచి ఆ కేసీఆర్ గారికి ఉన్న ఇమేజ్, క్రెడిబిలిటీ, ఆయన సక్సెస్ రేట్, తర్వాత పార్టీగా మారటం, గ్రౌండ్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. ఓకే, అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ఎలక్షన్స్లో ఓడిపోతుండొచ్చు. రాజకీయ పార్టీలకి ఓటమి గెలుపులు అనేది సహజం, అది పర్మనెంట్ కాదు. అంటే ఇందులో అవకాశాలు రాని వాళ్ళు, ఇందులో అవమానించబడ్డ వాళ్ళు వీళ్ళు రావచ్చు కదా. కరెక్ట్, అదే అంటున్నాను. నెక్స్ట్ నేను చెప్పబోయేది అదే. ఎస్ యువర్ రైట్. ఇక ఎవరు వస్తారు? బీఆర్ఎస్లో పదవులు రాని వాళ్ళు, అసంతృప్తితో ఉన్నవాళ్ళు, ఆ పార్టీ మీద నాయకుల మీద అగెనెస్ట్గా ఉన్నవాళ్ళు, ఇది రకరకాల సెగ్మెంట్. ఈ సెకండ్ థర్డ్ గేర్ నాయకులు ఇటు వచ్చే అవకాశం ఉంది లేదా అన్నం. సో దీనివల్ల ఓవరాల్గా మనం అవుట్లైన్ పిక్చర్ చూసినట్టయితే ఈమె పార్టీ పెట్టడం అనేది ఒకటి రైట్ టైం కాదు, వ్యాక్యూమ్ లేదు. రెండు, పెట్టడం వల్ల ఆ మిగతా పార్టీలకి లాభం నష్టం ఫరక్ లేదు, ఫాయిదా లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొంతమందిని ఈమె ఇటువైపు మళ్లించే అవకాశం ఉంది. అదొక్కటే స్కోప్ ఉంది, ఇంకెక్కడ స్కోప్ లేదు. సో అందులో కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక స్ట్రాంగ్ రూరల్ ఫౌండేషన్ బేస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో పెద్దగా డిస్టర్బెన్స్ జరిగే అవకాశం లేదు.
ఇంకొక అంశం మనం చూసినట్టయితే మొన్నటి వరకు అంటే ఎక్కువగా ఫోకస్ చెయ్యని కేసీఆర్ని ఈరోజు ప్రధానంగా మరి ఆయన్నే ఎందుకు ఫోకస్ చేసింది, ఆయన మంచివాడే చుట్టూ ఉన్నోళ్ళే దేయాలంది కదా గతంలో. సో ఇవన్నీ అంశాలు పరిశీలించినట్టయితే ఈమె పార్టీ పెట్టకుండా ఉంటే ఈమె మీద ఉన్న కేసులు కానీ ఫ్యూచర్ భవిష్యత్తు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టాల్సి వచ్చింది. ఇంకొక అంశం ఏంటంటే ఈమె కూడా స్ట్రాటజిస్ట్గా ఇండియాలో ఎక్స్పర్ట్ ప్రశాంత్ కిషోర్నే పెట్టుకున్నారు, అది కూడా మంచిదే. సో దానికి అనుగుణంగానే ఆమె పావులు కదుపుతూ ముందుకెళ్తున్నారు. అయితే ఈ పార్టీ పేరు విషయంలో మాత్రం లీగల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కొన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది, నేను వెరిఫై చేసిన డేటా ప్రకారంగా. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అది 10 సంవత్సరాల వరకు ఫ్రీజ్ చేయబడుతుంది అంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయిన తర్వాత అసలు టీఆర్ఎస్ అనే ప్రస్తావన లేనప్పుడు అయినా కానీ 10 సంవత్సరాలు ఫ్రీజ్ ఎందుకు చేశారు అంటే నాకు మామూలుగా వచ్చిన డౌట్. అంటే ఇక్కడ పార్టీ ఎస్ రైట్లీ సైడ్ లాజికల్ క్వశ్చను. టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్లో ఇండియాలో లేదు, ఎందుకంటే ఇట్ వాస్ రీనేమ్డ్ యాజ్ బీఆర్ఎస్. ఆఫ్టర్ రీనేమింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ రూల్స్, అక్కడి నుంచి 10 years వరకే ఆ పాత పార్టీ పేరు వేరే వాళ్ళు వాడటానికి వీల్లేదు ఈ టీఆర్ఎస్ అనే పార్టీ. కాకపోతే ఈమె సిమిలర్ ఇమిటేషన్ బ్రాండ్ లాగా తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు. కానీ అక్కడ టీఆర్ఎస్ వస్తుంది కదా, సో ఈ లోగోల విషయంలో కానీ గుర్తుల విషయంలో కానీ పార్టీ పేర్ల విషయంలో కానీ సిమిలారిటీ ఉన్న వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరేమంటారంటే మరి అది తెలియక పెట్టారా తెలిసి పెట్టారా? తెలియక పెట్టారు అని అనలేము, కానీ వ్యూహాత్మకంగా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి లేదా ఓటర్స్కి కొంతమంది ప్రజలకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయటం కోసం ఏమన్నా వ్యూహాత్మకంలో భాగంగా ఏమన్నా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇంకొక అన్నిటికంటే ఎంత వ్యూహాత్మకంగా చేసినా ఆమె ఎలక్షన్ కమిషన్ దాన్ని గుర్తించాలి, వీళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేయాలి టీఆర్ఎస్ పేరు మీద. అది నేను అనేది ఇప్పటివరకు అప్లికేషనే పెట్టకుండా అనౌన్స్ చేయకూడదు కదా. అప్లికేషన్ పెట్టి అప్రూవల్ వచ్చిన తర్వాత కదా నేమ్ అనౌన్స్ చేయాలా, లేకపోతే ఇది రివర్స్ అయితే ఏంటి పరిస్థితి? మరి ఇది చాలా సెన్సిబుల్ అంశం కదా. తర్వాత అప్పుడు అంటే మళ్ళీ ఇంకొక రాజకీయ క్రీడ ప్రారంభించాల్సి ఉంటుంది. నాకు పెట్టుకున్న పేరుని రానివ్వకుండా ఫలానా వాళ్ళు చేశారు, ఇదిగో రాజకీయంగా నా మీద కక్ష సాధిస్తున్నారు, నాకు పేరు అలాట్ చేయకుండా అని ఇంకొక రాజకీయ క్రీడ ఇంకొక యాంగిల్లో దాన్ని ఏమన్నా తీసుకెళ్లే వ్యూహమా? ఇస్తే టీఆర్ఎస్ బాగానే ఉంటుంది, ఇవ్వకపోతే ఒక వ్యూహంగా ముందుకు వ్యూహాత్మకమైన అడుగులు వేయటంలో భాగంగా చూసావా, ఒక మహిళ ఉండి నేను పార్టీ పెడితే తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం కోసం వీళ్ళు నాకు అది రానివ్వకుండా చేసి అక్కడ కుట్ర పన్నారు అని ఏమన్నా అప్పుడు ఆ విధంగా టర్న్ తీసుకొని వ్యూహాత్మకమైన అడుగులు వేయటం కోసం ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం కోసం ముందుకెళ్తున్నారా అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఇటువైపు వచ్చే అవకాశం ఉంది ఒకటి. రెండోది ఆ సభ జరిగిన ప్రాంగణం విజువల్స్ వీడియోస్ నేను చూశాను, జన సమీకరణ వాళ్ళు ఆశించిన స్థాయిలో రాలే. సరే ఓకే, అఫ్కోర్స్ అది కన్వెన్షన్ సెంటర్లో పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, వచ్చినా రాకపోయినా అది వేరే విషయం, దాని జోలు నేను వెళ్ళటంలా. కానీ ప్రభావితం చూపగలిగినటువంటి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించవలసిన పరిస్థితులు, రాజకీయ ఈక్వేషన్స్ ప్రజెంట్ ఇక్కడ లేవు కదా అనేది ప్రధానమైన అంశం ఇక్కడ, బేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే పార్టీ పెట్టడం గతంలో మనం దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు తెలంగాణలో పార్టీ పెట్టారు, ఎవరు సక్సెస్ అవ్వాల. అంతవరకు ఎందుకు మేధావి వ్యూహకర్త స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టాడు. అన్ని పార్టీలని అన్ని రాష్ట్రాల్లో గెలిపించే మనిషి ఆయన. మరి బీహార్లో పొలిటీషియన్ కాదు కదా సార్, స్ట్రాటజిస్ట్. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ పొలిటీషియన్ అండ్ స్ట్రాటజిస్ట్. ఈమె పొలిటీషియన్ అని మీరు అంటారు, నేను అంటాను ఎంతమందిని ఏ ఎలక్షన్లో ఎన్ని ఓట్లతో ఎన్నిసార్లు ఏ నియోజకవర్గంలో ఈమె పొలిటీషియన్గా గెలిచారు, ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కేసీఆర్ వేవ్ బలంగా ఉన్న సందర్భంలో కూడా నిజామాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో చాలా సందర్భాల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ బలంగా ఉంది, అప్పుడు కూడా ప్రభావం చూపించలేకపోయారు కదా. మరి అటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ అంతగా లేని నేపథ్యం ఒకటైతే, ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం అంత రిక్వైర్మెంట్ కూడా లేకుండా ఈ సందర్భంలో పెట్టడం వల్ల పెద్దగా సక్సెస్ అయ్యే రేటు తక్కువ అని చెప్పి ఈ పరిస్థితులన్నీ మనం మిక్స్ చేసి చూసినట్టయితే నాకు అనిపిస్తూ ఉంది.
అంటే ఫైనల్గా కవిత గారి పార్టీకి తెలంగాణలో మనుగడ కష్టమే అంటారు. చాలా కష్టం. బేస్డ్ ఆన్ సో మెనీ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్, సిచ్యువేషన్ అండ్ ప్రీవియస్ ప్రాక్టీసెస్, ఇవన్నీ పరిశీలించి ఓవరాల్గా చూసినట్టయితే ఆమె జనంలోకి వచ్చి పాదయాత్ర చేయటము, లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాటం చేయటము, లెఫ్ట్ పార్టీలు, ఉద్యమ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతాను ఈ ఉద్దేశంతో ఉన్నారని చెప్పి ఒక చర్చ ఉంది. అట్లా గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేసిన ప్రజలు ఆమె మీద సానుకూలత చూపే అవకాశం లేదా? గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేసినా అంటే నేను ఒకటి అడుగుతాను క్వశ్చన్, ఈమె అరే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత, లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అయినాక, లేదా కుటుంబం నుంచి డిటాచ్ అయిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఈమె ఎన్ని ఉద్యమాలు చేశారు, ఏమి సక్సెస్ సాధించారు, ఎంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళారు, బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేశారు, మహిళల కోసం ఏం చేశారు, ఏమి ఉద్యమాలు చేసి ఏం సాధించారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేసింది, అది రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీ. మొన్న వెలుగుమట్ల దగ్గరికి వెలుగుమట్ల దగ్గరికి వెళ్ళారు, అందరూ వెళ్ళారు, ప్రతిపక్షాలు అనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళారు. నేను అనేది స్పెసిఫిక్గా దిస్ ఈజ్ ద కంట్రిబ్యూషన్ షీ హ్యాస్ మేడ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఏముంది. రేవంత్ రెడ్డి గారు ఇళ్ళు కూలగొడుతున్నారు అనేది ఈరోజు కూడా కామెంట్ చేసినట్టున్నారు బహుశా. ఆ సందర్భంలో ఒక సందర్భంలో ఈరోజు స్పీచ్లో మాట్లాడారు. మరి దానికి వ్యతిరేకంగా ఈమె ఏ విధమైన లైన్ తీసుకున్నారు, బాధితులకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు, దాన్ని ఏ విధంగా ఆపగలిగారు, లీగల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు. అంటే ఇవన్నీ కూడా మీరు అన్నట్టు చేయొచ్చు కదా, దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే అవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంటుంది కదా. ఓకే, ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో ఓవరాల్ వ్యూ చూసేసి నేను అనాలిసిస్ ఏంటంటే పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో అని నేను అనుకుంటున్నా. హౌఎవర్ ఏదైనా బీఆర్ఎస్ ఉన్నటువంటి కొంత అసంతృప్తి నేతలు మీరు అన్నట్టుగా కొంతవరకు వీళ్ళని ఇటు సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అంతకుమించి పెద్దగా ప్రభావవంతమయ్యే అవకాశం లేదేమో షర్మిల గారి పార్టీ లాగా అని నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది అన్నది. ఆమె రాజకీయ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, సిద్ధాంతాలు, విధి విధానాలు ఎట్లా ముందుకు పోతారో చూద్దాం. మీరు అంటున్నట్టు ఆమె నిజంగా మనుగడ కష్టమా, లేకపోతే మనం కూడా ఆశిద్దాం ఆమె సక్సెస్ అవ్వాలని, మంచి రాజకీయ నాయకురాలుగా ముందుకు రావాలని, తెలంగాణకి సేవలు అందించాలని ఆశించడంలో తప్పులేదు, మనం కూడా ఆశిద్దాం. కానీ రియాలిటీని చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో ఒక పార్టీకి ఒక మహిళా అధ్యక్షురాలు బలమైనటువంటి పోరాటం చేసిన చరిత్ర లేదు. వచ్చి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ బలంగా ఎక్కువ కాలం నిలబడినటువంటి నాయకురాలు లేరు. అవును, ఈమె చేస్తే బాగానే ఉంటుంది, మంచిదే, మంచిది. దానివల్ల ఆమెకి సక్సెస్ రావాలని, ప్రజలకు మేలు జరగాలని ఆశించవచ్చు. కానీ రియాలిటీ అంత అనుకూలంగా లేవు అనేది వాస్తవం. అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా ఎదురెడ్డి నిలబడితే గ్రేటే మీరు అన్నట్టు. చూద్దాం, లెట్ us hope for the best. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.